ఎస్సీ వర్గీకరణపై ఆరుగురితో కమిటీ. మంత్రి ఉత్తమ్ కుమార్ చైర్మన్, కో చైర్మన్ గా మంత్రి దామోదర. ఎస్సీ వర్గీకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షన ఆరుగురు సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ కో చైర్మన్ గా మంత్రి దామోదర రాజ నరసింహ, సభ్యులుగా మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవిని ప్రభుత్వం నియమించింది. ఎస్సీ వర్గీకరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును, ఈ అంశంతో ముడిపడి ఉన్న అన్ని అంశాలను కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఈ నివేదికను పరిశీలించాక వర్గీకరణ విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయానికి రానుంది. ఇంకేం నిర్ణయం ఉంది? అయిపోయింది. 30 సంవత్సరాలుగా ఇది మాదిగా మారల పంచాయతీగా దీన్ని ఎందుకు చిత్రీకరిస్తాను? ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చింది, మాదిగలు నష్టపోతాను, మాదిగ ఉపకులాలు నష్టపోతాను అని చెప్పింది. అయిపోయా దాని వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ చేస్తే అయిపోయా. ఆల్రెడీ చంద్రబాబు చేసిండుగా 95లా. గదే మళ్ళీ తీసి ముందటేసుకొని ఇది బరాబరే, ఈ అందరికి దక్కవలసిన వాటాని ఓన్లీ ఒక మాల వారికే దక్కుతుంది. కాబట్టి ఇటు మాల ఉప సామాజిక వర్గాలు కావచ్చు, ఇటు మాదిగ ఉప సామాజిక వర్గాలు కావచ్చు, అందరూ సమాన స్థాయిలో ఈ రిజర్వేషన్లు పంచుకోవాలి. దీనికి మళ్ళీ కమిటీ వేసి, ఈ కమిటీలో పెట్టింది చూడు. ఊర్లో ఒక పంచాయతీలు జరుగుతుంది, ఊరికి ఒక దొర ఉంటారు. ఎవరు పంచాయతీ పెట్టుకున్నా ఆ దొర ముందరికి పోయి నిలబడాలి. మంగళోళ్ళకి పంచాయతీ వచ్చినా, గౌన్లోళ్ళకి పంచాయతీ వచ్చినా, మాదిగోళ్ళకి పంచాయతీ వచ్చినా, ఎవరికి వచ్చినా ఈయన పోయి అనే. ఈ మాదిగోళ్ళ నుండి లీడర్లు లేరు, ఈ గౌన్లోళ్ళ నుండి లీడర్ లేరు, ఈ ముద్దార్ నుండి లీడర్ లేదా. చూడు రీ, ఎస్సీ వర్గీకరణ పంచాయతీని రెడ్డిోళ్ళు తీరుతానులే. ఎంత సిగ్గుచేటిది. కమిటీ చైర్మన్గా రెడ్డిని పెట్టి మాల మాదిగల పంచాయతీని తీరుస్తాను. మళ్ళీ జనాభా ఏమో మాల మాదిగలు ఎక్కువ, పంచాయతీ ఏమో వీళ్ళు తీరుస్తాను. ఎంత సిగ్గుచేటు.